హలో హాయ్ అమ్మ, వెల్కమ్ టు మ్యాథ్ విన్స్. సో టుడేస్ టాపిక్ వచ్చేసి మనకి సర్కిల్స్ సర్కిల్స్ కంటిన్యూ చేస్తున్నాం కదా. వెరీ షార్ట్స్ అయితే చూసాం కదా సర్కిల్స్లో మనం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ అమ్మ. వెరీ షార్ట్స్ కూడా మనం ఓన్లీ ఎక్సర్సైజ్ 1A నుంచే చూసాము. సో దాంట్లోనే ఇప్పుడు షార్ట్స్ కూడా చూస్తున్నాము. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 2, -3 and 4, -4, 5 and whose center lies on the line 4x plus 3y plus 1 equal to 0. సో మీరు ఇచ్చారు మనకి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది అన్నారు. ఈ సర్కిల్ అనేది 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. ఏంటి ఆ పాయింట్స్? 2, 3 అండ్ -4, 2, -3 అండ్ -4, 5 ఈ పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. సో మనకి సెంటర్ తెలియదు, ఇక్కడ సెంటర్ అనేది తెలియదు కాబట్టి ఎస్ తీసుకుంటున్నాను సెంటర్. ఈ పాయింట్స్ని ఏ పాయింట్గా బి పాయింట్గా తీసుకుంటున్నాం. సో మనకి ఇక్కడ ఇచ్చిన 2 పాయింట్స్ని ఏ అండ్ బి అనుకున్నాము. సెంటర్ ఎస్ తీసుకున్నా తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నామా x1, y1గా తీసుకుంటున్నాను ఈ పాయింట్. ఓకేనా. నెక్స్ట్ ఊ సెంటర్ లైస్ ఆన్ ది లైన్ 4x plus 3y plus 1. 4x plus 3y plus 1 లైన్ ఇచ్చి లైస్ ఆన్ ద లైన్ అన్నాడు. సెంటర్ అనేది లైస్ ఆన్ ది లైన్ అన్నాడు. ఓకేనమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఇందులో 2 మెథడ్స్ చేయొచ్చు. సో మనం మెథడ్ 1 నుంచి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మెథడ్ 1 చూద్దాము. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లంకి మెథడ్ 2 చూద్దాము. సో ఫస్ట్ ఏం తీసుకున్నాం మనం? ఎస్ అనే పాయింట్ని తీసుకున్నాం. ఏంటది? x1, y1. లెట్ ఎస్ x1, y1 be a point on the be the center on the circle. Be the center on the circle. On the circle. Be the center on the circle. Given that center lies on a line. సో మనకి ఏమి ఇచ్చారు? సెంటర్ లైస్ ఆన్ ఏ లైన్ అని ఇచ్చారు. గివెన్ దట్ సెంటర్ లైస్ ఆన్ ఏ లైన్. ఏ లైన్ అమ్మ? లైన్ ఏమి ఇచ్చారు? 4x plus 3y plus 1 equal to 0 ఇచ్చారు. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమి ఇచ్చారో మనకి? ఇఫ్ ఏ ఈక్వల్ టు, అంటే ఏ పాయింట్ ఇచ్చారు, ఒక పాయింట్ ఇచ్చారు కదా, 2 పాయింట్స్ ఇచ్చారు కదా. అందులో ఏ ఏంటి? 2, -3 అండ్ బి పాయింట్ ఏంటి? -4, 5. దెన్ సో ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయమ్మా? ఈక్వల్గా ఉన్నాయి కదా. ఎస్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో ఎస్ అనే పాయింట్ నుంచి బీకి కూడా అంత డిస్టెన్స్ ఉంది. మనం లోకస్లో చూస్తాం కదా, సేమ్ అలాగే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి, రెండు ఈక్వల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి కదా. సో అప్పుడు ఏం చేయొచ్చు మనము? దెన్ ఎస్ఏ ఈక్వల్ ఎస్బి చేయొచ్చు. ఎస్ఏ ఈక్వల్ ఎస్బి. సో దీన్ని మనం స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసుకుంటే డిస్టెన్స్ కదా ఫైండ్ అవుట్ చేస్తాం. సో రూట్ ఫామ్లో ఉంటుంది కాబట్టి స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ ఎస్బి స్క్వేర్. సేమ్ ఎస్ పాయింట్ తెలుసు కదా, x1, y1 అండ్ ఏ పాయింట్ బి పాయింట్ తెలుసు. సేమ్ మనం లోకస్లో ఎలాగైతే చేస్తామో ఫస్ట్ ఇయర్ లోకస్లో చేస్తాం కదా, అదే మెథడ్లో చేసేసేయాలి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. x1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 + 3 హోల్ స్క్వేర్. ఓకేనా. ఎస్ఏ స్క్వేర్ వచ్చేసి నెక్స్ట్ ఎస్బి స్క్వేర్ బి పాయింట్ x1 + 4 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 5 హోల్ స్క్వేర్. సో ఎస్ఏ చేసాము అండ్ ఎస్బి కూడా చేసాము. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫికేషన్ చేసుకోండి. a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. ఏమొస్తుంది? x1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 4 -2ab 2 2 జా 4 4x1 ప్లస్ y1 స్క్వేర్ 3 2 జా 6y1 ప్లస్ 9 ఈక్వల్ x1 స్క్వేర్ ప్లస్ 16 2 4 జా 8x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 25 5 స్క్వేర్ 25 - 10y1 2 5 జా 10y1. ఓకేనమ్మా. మనకి రెండు కూడా సింప్లిఫై చేసాం. a + b హోల్ స్క్వేర్ ఫామ్ అండ్ a - b హోల్ స్క్వేర్ ఫామ్లో సింప్లిఫై చేసాం. ఇప్పుడు సింపుల్గా ఈ టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యే చూసుకోండి. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? సో x1 స్క్వేర్ క్యాన్సిల్ ఈక్వల్లో ఉన్నాయి కదా. సో సేమ్ సింబల్ ఉన్నాయి, క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ ఇంకేంటి? ఇక్కడ -4x1 ఉంది, ఇక్కడ 8x1. సో ఈ వాల్యూ తీసుకొస్తే ఏమవుతుంది? 8 + 4 ఎంతమ్మా? 12x1. సో 2x1 కాబట్టి యాడ్ చేయొచ్చు కదా. 8 + 4 12x1. ఇక్కడ y1 టర్మ్ ఏముంది? -10y1.
ఇది వచ్చేస్తే -6 -10 -6 -16y1 -16y1. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ కాన్స్టెంట్ చేసుకున్న 25 + 16 ఇక్కడ 4 + 9 13 ఏమవుతుంది 28 13 16 ఇక్కడ ఏమవుతుంది 3 యాడ్ అవుతుంది కదా సో 28 16 - 13 3 + 25 28 = 0. సో దీంట్లోంచి ఏమైనా కామన్ వస్తున్న టర్మ్ 4 కామన్ తీయచ్చు. 3x1 - 4y1 + 7 = 0. సో మనకి ఏమొచ్చిందమ్మా లైన్ 3x1 - 4y1 + 7 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫస్ట్ మనకి ఈవెన్ లైన్ ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకున్నాం, ఇది ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకున్నాం. సో సాల్వింగ్ 1 and 2 we get the center. We get the center. 1 and 2 సాల్వ్ చేస్తే సెంటర్ వస్తుంది. సెంటర్ ఏంటమ్మా x1, y1గా తీసుకున్నాం కదా, x1, y1 వాల్యూస్ వస్తాయి. సో 1 ఏముంది ఈక్వేషన్ 1 4x1 సారీ ఇక్కడ ఇది x1 టర్మ్ y1 టర్మ్లోకి చేంజ్ చేసుకుంటే 4x1 + 3y1 + 1 = 0. సో సాల్వింగ్ మెథడ్ తెలుసు కదా, ఆల్రెడీ మనం స్ట్రేట్ లైన్స్లో కూడా చేస్తాం కదా సాల్వింగ్ మెథడ్, సేమ్ అలాగే చేస్తాం. x1 బై ఏం తీసుకుంటాము ఫస్ట్ 3 × 7 ఇలా వేసుకుంటాం కదా, మనం మిడిల్ టర్మ్స్ వేసుకుంటాం కదా ఫస్ట్, అలా చేసినా పర్లేదు. రెండింటిని ఒకే దగ్గర రాసేసుకుని ఇక్కడ ఏంటి 3 4 3 4 ఉన్నాయి కదా, సో 4 దీన్ని 4తో కానీ లేదంటే దీన్ని ఈక్వేషన్ 2ని 3తో కానీ మల్టిప్లై చేసి సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. ఎలా చేసినా మనకి ఒక టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోయి x1 టర్మ్ వస్తుంది. సరే అలాగే చేద్దాం. ఇదేంటమ్మా ఫస్ట్ ఏముంది 4x1 + 3y1 + 1 ఉంది కదా = 0. సో ఇక్కడేముంది 3x1 - 4y1 + 7 = 0. ఒకవేళ దీన్ని మనము ఇక్కడ 3 కదా 3తో మల్టిప్లై చేసామనుకో ఏమొస్తుంది, దీన్ని 3తో దీన్ని 4తో మల్టిప్లై చేయండి. సారీ ఇక్కడ y1 టర్మ్ అంతే, దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 3 3 = 9 16 సారీ అమ్మా, ఇక్కడ 4తో మల్టిప్లై చేయండి. కరెక్టే 3తో మల్టిప్లై చేయండి. 3 3 = 4 3 = 12 అవుతుంది కదా. సో నెక్స్ట్ మైనస్ సైన్ మల్టిప్లై చేయమంటే టోటల్ టర్మ్ మల్టిప్లై చేయాలి కదా. సో ఏమొస్తుందమ్మా, లేదు అంటే సాల్వింగ్ మెథడ్ చేసుకోవచ్చు మనం. 12x1 + 9y1 + 3 = 0. సో 4 3 = 12x1 - 4 4 = 16y1 + 4 7 = 28 = 0. సో మైనస్ ప్లస్ మైనస్ సైన్స్ చేంజెస్ క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటి +16 + 9 ఎంత వస్తుంది 25 25y1 -20 -25 28 - 3 -25 = 0. సో ఏమొచ్చింది దాంట్లో నుంచి 25 కామన్ ఏమొస్తుంది y1 - 1 = 0. y1 - 1 అంటే y1 = ఏమవుతుంది 1. 25 లాగా మల్టిప్లై చేస్తే 0 y1 వాల్యూ ఎంత వచ్చింది 1. సో ఈ y1 తీసుకెళ్ళి దీంట్లో ఏదో ఒక లైన్లో మనకి 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే x1 వాల్యూ వస్తుంది కదా, సబ్స్టిట్యూట్ చేయండి. y1 = 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 అనేది ఇదే కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 4 × x1 + 3 × 1 + 1 = 0. సో 4x1 + 4 = 0. 4x1 ఏమవుతుంది -4 అవుతుంది. సో 4 4 క్యాన్సిల్ అంటే x1 వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి -1. సో y1 = 1 x1 = -1. x1 y1 వాల్యూస్ వచ్చి అంటే ఏమొచ్చింది సెంటర్ -1, 1 సెంటర్ x1, y1 ఈక్వల్ ఏమొచ్చింది -1, 1 వచ్చింది. సో నెక్స్ట్ ఏ పాయింట్ ఏంటి మనకి, సో మనం ఏమనుకున్నామమ్మా ఇక్కడ డిస్టెన్స్ కదా, రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏముంది, సో ఇక్కడ నుంచి ఇక్కడికైనా సేమ్ రేడియస్ ఉంటుంది, ఇటు నుంచి ఇక్కడికైనా సేమ్ ఇది రేడియసే కదా మనకి సెంటర్ అయినప్పుడు, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్లో ఉంది కదా, ఇది రేడియసే కదా. సో ఏ పాయింట్తో అయినా మనం రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్ఏ అయినా చేయొచ్చు, ఎస్బి అయినా చేయొచ్చు. మనకి ఎస్ వాల్యూ తెలుసు,
ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు. ఇక్కడ నేను ఏతో చేస్తున్నాను. ఏ పాయింట్ ఏమి ఇచ్చారు, 2, -3. ఆర్ ఈక్వల్ టు ఏంటి, ఎస్ఏ చేసామనుకోండి ఏమొస్తుందమ్మా, -1 -2 హోల్ స్క్వేర్ +1 +3 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది, 9 + -1 -2 -3 -3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 ఎంత వస్తుందమ్మా, 25. √25 వాల్యూ 5. సో the equation of the circle with center ఏమొచ్చిందమ్మా మనకి, -1, 1 and radius ఎంత వచ్చింది, రేడియస్ 5 యూనిట్స్ ఈజ్. ఇప్పుడు సేమ్ x - h హోల్ స్క్వేర్ + y - k హోల్ స్క్వేర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఫార్ములా ఏంటి, ఈక్వేషన్ ఫార్ములా x - h హోల్ స్క్వేర్ + y - k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r². h, k వాల్యూస్ అంటే సెంటరే కదా. సో x + 1 -1 హోల్ స్క్వేర్ + y - 1 హోల్ స్క్వేర్ r², 5 స్క్వేర్ 25. సో సేమ్ a - b హోల్ స్క్వేర్, a + b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్, a² + b² + 2ab, a² + b² - 2ab ఈక్వల్స్ 25. సో x² + y², ఫస్ట్ స్క్వేర్ టర్మ్స్ రాసుకోండి. నెక్స్ట్ x టర్మ్, y టర్మ్, 2x - 2y, 1 + 1 2. సో ఇటు వచ్చేస్తే -25 అంటే ఏమొస్తుందో -23 = 0. సో వచ్చింది కదా మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వచ్చేసింది. సో మనకి అదే కదా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 2, -3 and -4, 5 అండ్ whose సెంటర్ లైస్ ఆన్ ది లైన్. సో మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. ఆ 2 పాయింట్స్ సర్కిల్ నుంచి పాస్ అవుతుంది అన్నారు. అండ్ సెంటర్ అనేది ఈ లైన్లో నుంచి ఉందన్నారు. సో మనకి ఈ లైన్ నుంచి x1, y1 టర్మ్లోకి రాసుకొని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ఏ ఎస్బి డిస్టెన్స్, అదే ఎస్ఏ = ఎస్బి లోకస్ చేస్తాం కదా. లోకస్లో సేమ్ అదే ప్రాసెస్లో చేస్తే ఇంకొక లైన్ వస్తుంది. 2 లైన్స్ని సాల్వ్ చేసి x1, y1 టర్మ్ అనేది వచ్చేస్తుంది. సో x1, y1 మీన్స్ మనకి ఇక్కడ సెంటరే కదా, సెంటర్ అనేది వచ్చింది. సో సెంటర్ తెలిసాక ఆల్రెడీ ఇక్కడ ఒక పాయింట్ తెలుసు. సో ఈ డిస్టెన్స్కి మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఎస్ఏ కానీ ఎస్బి కానీ ఏది చేసినా మనకి రేడియస్ వచ్చేస్తుంది. దాని నుంచి మనం రేడియస్ సెంటర్ తెలిసినప్పుడు ఫార్ములా ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x - h హోల్ స్క్వేర్ + y - k హోల్ స్క్వేర్ = r². సో ఇది మనకి ఆన్సర్. సో దీంట్లోనే మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసి ఆ ప్రాబ్లమ్స్, ఈ మెథడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చేసేసేయండి. సో ఆల్మోస్ట్ ఒక 4-5 ప్రాబ్లమ్స్ దాకా ఉంటాయి మీకు ఇలా. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చేసేయండి అమ్మా. ఒక షార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మెథడ్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, మన నెక్స్ట్ ప్రాబ్లం అనేది సేమ్ ఇదే ప్రాబ్లమ్కి ఇంకొక మెథడ్ చెప్తాను నేను. సో ఇది ఒక మెథడ్, ఇది అర్థం చేసుకోవడానికి కదా మనకి సింపుల్గా ఉంటుంది, బట్ లెంతీగా ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం చెప్తాను, అదైతే ఇంకొంచెం సింపుల్గానే ఉంటుంది. సో ఆ ప్రాబ్లం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో లెంతీకి అయితే మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఇంకొక మెథడ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.